ఫ్రెండ్స్, వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్. నేతపల్కు న్యూస్ ఛానల్ సమర్పించేటువంటి మార్నింగ్ న్యూస్ మీ అందరికీ స్వాగతం తెలియజేస్తున్నాను. నేను మీ కోటికి రామ్ ముదిరాజ్. ఇక నిన్న రేవంత్ రెడ్డి లండన్ వేదిక నుంచి అయితే గర్జించిండు. కేసీఆర్ను, కేటీఆర్ను, హరీష్ రావుని, బీఆర్ఎస్ పార్టీని బంతిగట్టిండు. నిజంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు, దాని వెనుకలో ఉన్నటువంటి అనేక అంశాలను మనం ఈరోజు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే రేవంత్ రెడ్డి లండన్ వేదిక నుంచి చేసినటువంటి వ్యాఖ్యలు మామూలు వ్యాఖ్యలు కాదు. అదేదో సాదాసీదగా తీసుకోవడానికి వీలు లేదు. అదే సమయంలో కేటీఆర్ కరెంట్ బిల్లులు కట్టొద్దని చెప్పేసి ప్రజలకు పిలుపునిచ్చిండు. ఆ పిలుపు వెనుకలు ఉన్నటువంటి కిటికీలు ఏంది అనేటువంటి విషయాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఇంకోవైపు ప్రధాని నరేంద్ర మోడీ తమిళనాడు పోయిడు, దేవాలయాలు దర్శించుకుంటున్నాడు. ఇక సముద్రంలో పోయి నేనైతే తారం చేసుకున్నాను. సో ఇట్లా చాలా ముచ్చట్లు ఉన్నాయి, మస్తు ఉన్నాయి. ఈరోజు ఖచ్చితంగా మీరంతా తప్పకుండా న్యూస్ని చూడండి. చాలా కీలకమైనటువంటి లాస్ట్ వరకు చూడండి న్యూస్. చాలామంది మిత్రులు లాస్ట్ వరకు ఖచ్చితంగా చూడండి. చూస్తేనే మన న్యూస్లో ప్రజల గొంతుకగా ఎట్లా వినిపిస్తామనేటువంటి విషయం మీకు అర్థమవుతుంది. సో దయచేసి మీరంతా నేతపల్కు న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. గట్టనే సోషల్ మీడియాలో అందరికీ, బంధువులకు, కాందానికి, దోస్తులకు, తెలిసిన వాళ్ళకు సోషల్ మీడియా గ్రూపులలో దబాయించి షేర్ చేయండి. సో నేతపల్కు న్యూస్ ఛానల్ని డెఫినెట్గా మీరు పాపులర్ చేస్తేనే పాపులర్ అవుతుంది. సో ప్రశ్నించేటువంటి ప్రశ్నను ముందుకు తీసుకెళ్లాలంటే మీరు కొంత సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా ముందుకు వెళ్తామని చెప్పేసి ఆశిస్తూ ఇక చక్కగా ఒకసారి వెలుగు పేపర్లకు వెళ్దాం. పులి బయటకు వస్తే బోన్లోకే, కేటీఆర్ కామెంట్లకు సీఎం రేవంత్ కౌంటరు. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ను బొందబెడతామని వార్నింగ్. అసెంబ్లీ ఎన్నికల్లో బొక్క బోర్ల పడ్డ కేటీఆర్ హరీష్కు బుద్ధి రాలే. ప్రజాప్రభుత్వంపై ఓర్వలేక ఇష్టం ఉన్నట్లు వాగుతుండ్రు. లక్షల కోట్లు దోసుకొని ప్రజల నెత్తి మీద అప్పుల దరిద్రం మోపిర్రు. వాళ్ళ అహంకారం బలుపు ఇంకా దిగలే. దించే బాధ్యత నాదే. ఈ నెల 26 తర్వాత ఇంద్రవెల్లి నుంచి రాష్ట్రమంతా పర్యటిస్తానని ప్రకటన. లండన్లో తెలంగాణ వాసులతో సమావేశం. సో కేటీఆర్ చేసినట్టు కేటీఆర్, హరీష్ రావు ఈ మధ్యకాలంలో కాంగ్రెస్ పార్టీని దబాయించి ఆర్చుకుంటున్నారు. ముఖ్యంగా 420 హామీలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడానికి 420 హామీలు ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ హామీలను అమలు చేయలేక బొక్క బోర్లా పడుతుంది. ఖచ్చితంగా గల్లబట్టి హామీలను అమలు చేయిస్తామని చెప్పేసి చెప్పుకుంటూ వస్తూ ఉన్నారు. సో దానికి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గట్టిని అరుచుకుంటున్నారు. దివాలా తీయించిన రాష్ట్రాన్ని ప్రజలు చీదరించుకున్నటువంటి పార్టీ నాయకులు ఇంకా మా మీద బట్టగాల్సి మీదేసుడేంది అని చెప్పేసి వాళ్ళు కూడా అరుచుకుంటా ఉన్నారు. సో ఇట్లా నడుస్తూ ఉంది. అయితే ఇవన్నీ సాదాసీదగా పోతూనే ఉన్నాయి. ఒక్కసారి నిన్న ఎప్పుడైతే కేటీ రామారావు పులి బయటకు వస్తూ ఉంది, పులి బయటకు వస్తే నక్కలు తోడేలన్నీ పారిపోవాల్సిందే, జింకలు గింకలు ఏమున్నా ఉరకాల్సిందే అని చెప్పేసి హెచ్చరించాడు కాంగ్రెస్ పార్టీని. దాంతోన రేవంత్ రెడ్డికి దిమ్మ తిరిగినట్టు అయిందో ఎట్లనో తెలియదు. కానీ ఇక లండన్ వేదిక నుంచి కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులతోన సమావేశంలో లండన్లో ఈడాడ కాదు, దేశ విదేశాలలో పోయి గాడైతే ఏమన్నా అర్చుకున్నాడా. ఒక్కసారి మీరు ఆ వీడియో చూసిన తర్వాత మీకే అర్థమవుతుంది. మీరు 6 గ్యారెంటీలను ఎప్పుడు అమలు చేస్తారని నాయకులను వ్యక్తమైన రచించి పొట్టలు ఇవ్వబెట్టుకున్నారు.
దానికి తర్వాత మొదలుపెట్టి తెలంగాణ రాష్ట్రం నలుగురు ఈ నిమిషాలు ఇంకా 100 మీటర్ల గోటు తీసి సో ఇట్లా రేవంత్ రెడ్డి అయితే నిన్న తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ నిశాన్ లేకుండా కర్లకుంట్ల కాందాని యొక్క నిశాని తెలంగాణ గడ్డ మీద లేకుండా ఆ బీఆర్ఎస్ పార్టీని కల్వకుంట్ల కుటుంబపుల రాజకీయాన్ని 100 మీటర్ల లోతున గోతి తీసి అందులో పాతరేస్తా అని చెప్పేసి అత్యంత తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు నిన్న రేవంత్ రెడ్డి చేసిండు. సో నిజంగానే బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అయిపోతుందా అంటే రాజకీయ పరిశీలకులు ఇప్పుడున్నటువంటి రాజనీతిజ్ఞులు చాలామంది అయితే ఇది సాధ్యమయ్యే అవకాశం కూడా ఉంటుందని చెప్పేసి చర్చ చేసుకుంటా ఉన్నారు. సో అయితే రేవంత్ రెడ్డి పులి బయటకు వస్తే బోనులోకే అయ్యా రేవంత్ రెడ్డి ఇక మాటలు ఆపురి, ఇగో మీరు వచ్చి దగ్గర 50 దినాలు అయిపోయాయి, ఈ 50 దినాలలో ఇవే పకర్ మాటలు మాట్లాడుకుంటూ పోతున్నారు. ఉట్టి ముచ్చట్లే. కేసీఆర్ కుటుంబం మొత్తం అవినీతి చేసింది, తెలంగాణ లూటీ చేసింది, బరివార్తలు చేసింది, తెలంగాణలో కుండ మొత్తం పలగొట్టేసిర్రు, ఫుట్బాల్ బుడ్డి తేలింది తెలంగాణది, ఖజానా నయా పైసలు లేకుండా చేసేసిర్రు. ఇక తెలంగాణ బతుకుదెరువే కష్టమైంది. తెలంగాణ ప్రజల నెత్తి మీద అయితే ఒక్కొక్కని నెత్తి మీద 1,50,000 రూపాయలు మోపిండి చెప్పేసి ఎన్ని దినాలు చెప్తారు ఎప్పుడు. ఆ పులి బయటకు వస్తుంది అంటున్నారు, మరి పులిని బోనులు వేస్తామని చెప్పేసి నువ్వే చెప్తున్నావు. మరి ఎంతమందిని వేస్తారు, ఎవరిని వేస్తారు, ఎప్పుడు వేస్తారు? ఇవన్నీ మీరు ఎన్నికల కోసము మీ రాజకీయ లబ్ధి కోసం ఇట్లా ప్రజల్ని రెచ్చగొట్టే విధంగా మాట్లాడితే మాత్రం తెలంగాణ ప్రజలు క్షమించరు. గిట్లనే బీజేపీ వాళ్ళు కూడా కవితను ఢిల్లీ లిక్కర్ స్కాముల పట్టుబడిన తర్వాత అయిపోయి పోయా లోపల వేసేస్తున్నాం, అయిపోయింది, ఇక ఒడిచిపోయింది కథ, ఈ కథం కేల్ కథం దుకాన్ బంద్ బీఆర్ఎస్ పార్టీదని వాళ్ళు పేద మొత్తంలో ప్రచారం చేసుకుంటే లాస్ట్కి ఏమైంది? తెలంగాణ ప్రజలు బీజేపీ పార్టీ మునిగే విధంగా వేసారు. మీకు అవకాశం ఇచ్చారు, జరా దాన్ని చక్కగా వాడుకోరి. సరే కల్వకుంట్ల కుటుంబ పోలని తీసుకొని జైల్లో పెడతావా? నువ్వే చెప్పినావు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా చెర్లపల్లి జైలా లేదంటే చెంచేలుగూడలా, అందులో కల్వకుంట్ల కుటుంబ పోలను మొత్తం తీసుకుపోయి అందులో జైలు గోడల మధ్యలో బందీలను చేస్తా అని చెప్పినావు. ఇప్పుడేమో బోనులు వేస్తా అంటున్నావు. మీ పార్టీ నాయకులందరూ వీళ్ళందరినీ తీసుకొని జైలు వేస్తామని చెప్తున్నారు. ఎప్పుడు వేస్తారా నాయన మీరు? జరగా ఆలోచన చేయురి. లండన్ వేదిక నుంచి సరే మీ కార్యకర్తలను ఉద్రేకపరచడానికి మాట్లాడుతుండొచ్చు, మరి తెలంగాణ ప్రజలకి కూడా దానికి మీరు చెప్పిన మాటలకు నిజంగానే నిజాయితీ ఉంటే ఎప్పుడు వేస్తారో అది చేయరు. జరా కేటీఆర్ నీలాగా విలాసాల కోసం విదేశాలకు రాలే, తాను సామాన్య రైతు కుటుంబం నుంచి అత్యంత వెనుకబడిన ప్రాంతం నల్లమల అడవి నుంచి వచ్చిన రైతు బిడ్డలని సీఎం రేవంత్ చెప్పారు. ఈ కార్యకర్తల మొదలై సీఎం అయ్యానంటే ఆషామాషిగా కాలేదని పేర్కొన్నారు. అయ్యనో తాతనో ఇస్తే రాలే, నీలాగా అయ్య పేరు చెప్పుకొని మంత్రిని కాలే, నీలాగా విదేశీ పర్యటనల పేరు మీద విలాసవంతమైన జీవితం గడపడానికి రాలే, రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం మేము పనిచేస్తున్నాం, ప్రజలు ఆశీర్వదించి ఇక్కడికి వచ్చినామని చెప్పేసి కేటీఆర్ను ఉద్దేశించి గట్టి అని అరుచుకున్నాడు. ఇక తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ అభిమానులు లండన్లో ఏర్పాటు చేసిన సదస్సులో మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి. సో ఒకసారి రేవంత్ రెడ్డి మాటలు ఎట్లా రాసుకొచ్చారో చూసే ప్రయత్నం చేస్తాం. బీఆర్ఎస్ నేతలకు సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు, త్వరలో కేసీఆర్ అనే పులి బయటకు వస్తుందంట. ఇక ఇటీవల కేటీఆర్ చేసిన కామెంట్కు ఆయన స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిండు. ఏమని ఇచ్చిండు? పులి బయటకు వస్తే బోనుల యేసుడు లోపల హుక్కుడే బందీ యేసుడు అనేటువంటి మాట అయితే చెప్పుకొచ్చిండు. తాము కూడా పులి బయటకు రావాలనే చూస్తున్నామని అన్నారు. ఇక అసెంబ్లీ ఎన్నికల్లో బొక్క బోర్ల పడి బొక్కలు ఇరిగిన వాళ్ళకి అహంకారం బలుపు తగ్గలేదని రాష్ట్ర ప్రభుత్వంపై ఇష్టం వచ్చినట్లు వాగుతున్నారని కేటీఆర్ హరీష్ రావు పైన మండిపడ్డాడు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ నిశాన్ను 100 మీటర్ల గోతి తీసి అందులో బొంద పెడతాం అంటే బీఆర్ఎస్ పార్టీ వాసన, బీఆర్ఎస్ పార్టీ మాట, బీఆర్ఎస్ పార్టీ యొక్క చిన్న చితగా ఏమి కూడా దానికి సంబంధించినటువంటి ఇసుమంతా కూడా తెలంగాణ గడ్డ మీద లేకుండా, ఆ నిశానే లేకుండా 100 మీటర్ల గోతి తీసి అందులో పాతి పెడతా అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు. సాధ్యమేనా?
సాధ్యమైతే నిజంగానే మీకు సాధ్యమైతే చేసి పెట్టుర్రి. తెలంగాణ నిజంగానే నిన్న ముంచి ఉంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు లూటీ చేసి ఉంటే చేసి పెట్టు. కానీ మాటలతోనే మైమర్పించే మీ చెలోక్తులు, మీ ఉద్రేకపరిచే మాటలు తెలంగాణ ప్రజలకు తెలియందేముంది ఎప్పుర్రి. సరే, ఇక రాష్ట్రాన్ని దోసుకొని ప్రజల నెత్తి మీద అప్పుల దరిద్రాన్ని మోపారని మండిపడ్డారు. ఈ నెల 26 తర్వాత ఇంద్రవెల్లి నుంచి రాష్ట్రం నలుమూలల పర్యటిస్తానని ఆయన ప్రకటించారు. తమది ప్రజాప్రభుత్వం అని ఇచ్చిన హామీలను అమలు చేస్తామని స్పష్టం చేశారు. లండన్లో పర్యటిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి అక్కడ ఉన్న తెలంగాణ ప్రజలు, కాంగ్రెస్ అభిమానులు ఏర్పాటు చేసిన సదస్సులో మాట్లాడారు. ఇవి రేవంత్ రెడ్డి ముఖ్యంగా లండన్ పర్యటనలో మాట్లాడడం కొంత అయితే బీఆర్ఎస్ శ్రేణుల అసహనానికి, తెలంగాణ ప్రజల్లో కొంత అనుమానాలకు దారి తీసింది. ఎందుకంటే అదేదో తెలంగాణ గడ్డ మీద ఉన్నప్పుడు మాట్లాడితే ఇంకా జర మంచుకుంటుంటే విదేశీ గడ్డ మీదకి పోయి బీఆర్ఎస్ పార్టీని పాతి పెడతా, 100 మీటర్ల గోతి తీస్తా, అందులో నజ్జిగిజ్జి వేసేస్తా అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓ చిల్లర మల్లర నాయకుడి లాగా, గల్లీ లీడర్ లాగా మాట్లాడుతున్నారని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ లీడర్లు ఇంకోవైపు కౌంటర్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. సో ఇది రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి అంశం. ఇక అహో అయోధ్య, రేపే శ్రీరాముడి విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ, సర్వంగా సుందరంగా ముస్తాబైన రామజన్మభూమి, ఎటు చూసినా భక్తజనం, కాషాయ జెండలు. అయోధ్య ఆలయంలో రామయ్య విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ గడియలు సమీపిస్తున్నాయి. ఇప్పటికే గర్భగుడిలోకి చేరిన రామ్లల్లా విగ్రహానికి సోమవారం మధ్యాహ్నం 12:20 గంటల ప్రాణప్రతిష్ఠ వేడుకలు నిర్వహిస్తున్నారు. ఇక వారం రోజుల ముందు నుంచే ఒక్కొక్క క్రతువు పూర్తి చేసుకుంటూ వస్తున్న వేద పండితులు చివరి ఘట్టాన్ని ఘనంగా నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. ప్రాణప్రతిష్ఠ వేడుకల నేపథ్యంలో అయోధ్య నగరం అంతా సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. సిటీ అంతటా ఎటు చూసిన శ్రీరాముడు, సీత, లక్ష్మణుడు, హనుమంతుడు, రామాయణ దృశ్యాలతో పోస్టర్లు వెలిశాయి. చివరస్తులో శ్రీరాముడి కటౌట్లను ఏర్పాటు చేశారు. వీధులన్నీ కాషాయమయమయ్యాయి. నగరమంతా మైకుల నుంచి రమ్యమైన రామనామం వినిపిందు చేస్తున్నది. రామ భజనలు, రామ కీర్తనలతో అయోధ్య మొత్తము పులకించిపోతూ మార్మోగిపోతుంది అనేటువంటి ఇక్కడ చూడొచ్చు. సో రేపే 500 ఏండ్ల నుంచి అయోధ్యలో రాముడి విగ్రహానికి సంబంధించిన పూజ పునస్కారాలు రేపటి నుంచి స్టార్ట్ అవుతున్నాయి. రామ మందిరం, అందులో గర్భగుడి, ఆ గర్భగుడిలో బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ రేపు మధ్యాహ్నం 12:20 ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా చేయబోతున్నారు. దేశం మొత్తం పులకించిపోతా ఉంది. ఒక హిందువులే కాదు, ఆఫ్ఘనిస్తాన్ లాంటి, మలేషియా లాంటి ముస్లిం దేశాల నుంచి కూడా శ్రీరాముడికి అనేక రకాలైనటువంటి కానుకలు పంపిస్తూ ఉన్నారు. సో అది నిజంగా చెప్పాలంటే చాలా గొప్పగా ప్రపంచమే నివ్వెరపోయే విధంగా అయోధ్యలో రామ మందిర ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠింపజేసేటువంటి కార్యక్రమం బీజేపీ పార్టీ ప్రభుత్వం నరేంద్ర మోడీ చేతుల మీదుగా జరగబోతున్నాం. దేశం మొత్తం పులికించిపోయే పరిస్థితి ఇప్పుడు కనిపిస్తూ ఉంది. నీలాంటి ఎందరో మట్టి కనిపించిన సీఎం రేవంత్ పై కేటీఆర్ పై తెలంగాణ ఎండను ఎందుకు బొందబెడతావు? తెలంగాణ తెచ్చినందుక, డెవలప్ చేసినందుక బొందబెట్టుడు తర్వాత ముందు హామీలు నెరవేర్చు. హామీలపై తప్పించుకోవాలని చూస్తే వదిలిపెట్టాం. కరెంట్ బిల్లులు కట్టొద్దు, వాటిని సోనియాకి పంపాలి. బీఆర్ఎస్కు బీజేపీతో పొత్తు ఉండబోదని ప్రకటన. కాంగ్రెస్కు రేవంత్ ఏక్నాథ్ షిండేలా మారుతారని చెప్పేసి నేను కేటీ రామారావు మాట్లాడిన మాటలు ఇక్కడ చూడొచ్చు. నీలాంటి ఎందరినో బీఆర్ఎస్ పార్టీ తన చరిత్రలో చూసింది. ఆ చరిత్రలో నీలాంటి మాట్లాడిన ఉద్యరం ముచ్చట్టు పకర్ మాటలు మాట్లాడిన ఎందరో కాలగర్భంలో కలిపేసినామని చెప్పేసి కేటీ రామారావు రేవంత్ రెడ్డిని ఉద్దేశించి లండన్లో బీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ను బోన్లో వేసేస్తాం, ఇక బీఆర్ఎస్ పార్టీని నిశాన్ లేకుండా 100 మీటర్ల లోతులో గోతి కడతామన్న దానికి కేటీ రామారావు కౌంటర్లు ఇది. సో తెలంగాణ జెండాను బొందబెడతావా ఏం రేవంత్ రెడ్డి? తెలంగాణ జెండాను బొందబెడతావా? తెలంగాణ తెచ్చినందుక ఈ జెండాను బొందబెడతావు? ఎట్లా సంగతి? తెలంగాణను అభివృద్ధి చేసినందుక ఏం సంగతి? అంతు చూస్తాం. కరెంట్ బిల్లు కట్టకూరి, సోనియా గాంధీ ఇంటికి పంపుదాం కరెంట్ బిల్లులని, ఎవరు కట్టకూరి. ఇవి కేటీ రామారావు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు. సో కేటీ రామారావు చేస్తున్న మాటలు కావచ్చు, ఇటు సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న మాటలు కావచ్చు. ఓవైపు కేటీ రామారావు పార్టీని బతికించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. తెలంగాణ అటు ఇటు పోతారు, వీళ్ళంతా తిరిగి వస్తారు. తెలంగాణ సెంటిమెంటు మళ్ళీ ఆ వాసన లేకుండా, ఆ రంగు లేకుండా, ఆ నిషాన్ లేకుండా వీళ్ళు బతికేటట్టు లేరు, ఈ పార్టీ ఉండేటట్టు లేదు. నిజంగా చెప్పాలంటే అరే తెలంగాణ సెంటిమెంట్ ఎప్పుడూ ఓడిచిపోయిన కథ. ఇంకా దాన్ని పట్టుకొని ఏలాడుతుంటేనంటే ఈ పార్టీ పుట్టిమయ్యే పరిస్థితి వస్తుంది రా నాయన. మీరు ఆ పార్టీని కాపాడుకోర్రి. ఆ బీజేపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు
ఇప్పుడు రేవంత్ రెడ్డి చేసినట్టుగా మొన్న బండి సంజయ్ మిగతా బీజేపీ లీడర్లు కూడా గట్టనే బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ గడ్డ మీద ఉండదు, దాని నూకలు ఇక ఉడికే పరిస్థితి లేదు, ఇక ఒడిచిపోయిన కథ అది, పులి బోనులో వేసేస్తామని రేవంత్ రెడ్డి అంటున్నాడు, బీఆర్ఎస్ పార్టీని మింగేస్తామని చెప్పేసి బీజేపీ వాళ్ళు అంటున్నారు. మీ పార్టీని బతికిసుకోరు ఫస్ట్. సో బొందబెట్టుడు తర్వాత ముందు హామీలు నెరవేర్చు, హామీలు కరెంట్ బిల్లు కట్టొద్దు ఏమో చెప్పుకొచ్చిండు. బీఆర్ఎస్ ప్రస్థానంలో రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళని ఎంతో మందిని చూసామని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రేవంత్ రెడ్డి అహంకారంతో మాట్లాడిన నాయకులు ఎంతో మందిని చూసినాం. బీఆర్ఎస్ 100 మీటర్ల లోపల బొందబెట్టిన సంగతి తర్వాత, బొందబెట్టే సంగతి తర్వాత, ముందు మీ హామీలు 100 రోజులు నెరవేర్చడంపై దృష్టి పెట్టాలని చెప్పేసి వ్యాఖ్యలు చేశారు. అయితే ఇక్కడ మీకు ఒక ముచ్చటి చెప్పాలి మిత్రులారా, చాలా కీలకమైనటువంటిది. రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ నిశాన్ లేకుండా 100 మీటర్ల లోతుల గోతిలో పాతి పెడతా, కేసీఆర్ బయటికి వస్తే పులిలాగా వస్తే బోనులో బంధిస్తాని ఎందుకు హెచ్చరించిందంటే దాని వెనుకల అనేకమైనటువంటి అంశాలు ఉన్నాయి. మొట్టమొదట కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డిని తెలుగుదేశం పార్టీని మొత్తం నామరూపాలు లేకుండా చంపే కార్యక్రమం చేసిండు. ప్రధానంగా రేవంత్ రెడ్డి ఆ ఓటుకు నోటు కేసులో అడ్డంగా బుక్ చేసిన తర్వాత ఆయన బిడ్డ ఎంగేజ్మెంట్ కూడా ఆ ఎంగేజ్మెంట్కి రానియకుండా జైలు గోడల మధ్యలో బంధించిండు కేసీఆర్. ఆ తర్వాత రేవంత్ రెడ్డిని కొడంగల్ ఎన్నికలప్పుడు 2018 ఎన్నికలప్పుడు అర్ధమరాత్రి కొడంగల్లో ఆయన ఇంట్లో పట్టుకొని పోయి జైలుకు పంపించిండు, పోలీస్ స్టేషన్లో బంధించిండు. ఇక ఆ తర్వాత మీరు చూడండి చాలా సందర్భాలలో ఈ జన్వాడ ఫామ్ హౌస్లో ఏది డ్రోన్ ఎగరేషన్ అని చెప్పేసి పట్టుకుపోయి మళ్ళా జైలు పాలు చేసిండు. గిట్లా ఇవే కాదు, కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీలో రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు ఆ పార్టీని నామరూపాలు లేకుండా దాదాపుగా 12-13 మంది ఎమ్మెల్యేలను అప్పటి టీఆర్ఎస్ పార్టీలో కలుపుకొని ఆ పార్టీని బతకనీయకుండా అమాంతం మింగేసిండు. రేవంత్ రెడ్డిని తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడే ఎర్రపల్లి దయాకర్తోన ఈ ఓటుకు నేటి కేసు అనేటువంటి కుట్రలో రేవంత్ రెడ్డిని బలి చేయడానికి ఎర్రపల్లి దయాకర్ రావును పావుగా తన కులపోడని చెప్పేసి వాడుకున్నారనేటువంటి చర్చ అప్పుడు నడిచింది. ఇదే కాదు, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిన తర్వాత కాంగ్రెస్ పార్టీని కూడా బతకనీయకుండా ఆ పార్టీ ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ పార్టీలో చేర్చుకొని ఆ పార్టీగా అయిపోయింది, కనుమారి అయిపోయింది, తెలంగాణ ఇచ్చిన పార్టీనే మింగేసిండు కాంగ్రెస్ పార్టీ అనేటువంటి కాంగ్రెస్ పార్టీ ఏదైతే తెలంగాణ ఇచ్చిందో ఆ పార్టీని బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ మింగేసిన అనే చర్చ జరిగింది. ఇక ఆ తర్వాత మనం అందరం చూసినాం రేవంత్ రెడ్డిని ఎన్ని రకాలుగా ఆయనను ఇబ్బంది పెట్టాలో అన్ని రకాలుగా బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ అధికారంలో ఉన్న 10 ఏళ్ల పాటు అడ్డగోలుగా వాడుకున్నాడు. ఈ నిర్బంధాలు, నియంతృత్వాలు, పోలీసులతో అక్రమ కేసులు బనాయించుడు కావచ్చు, రకరకాలుగా రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ పార్టీని, తెలుగుదేశం పార్టీని, కమ్యూనిస్ట్ పార్టీలను, ఇక తెలంగాణలో ఉన్నటువంటి ఏ ఒక్క పార్టీని కూడా బతకనియకుండా తానే ఉండాలి, ఒక చక్రవర్తిగా ఏలాలే, ఏళ్ళకి ఏళ్ళు 30-40 ఏళ్ళు కేసీఆర్ ఏలాలనేటువంటి మాటలు కూడా మనం గట్ల కేసీఆర్ చేసిండు. కాబట్టే ఈరోజు కేసీఆర్ పైకి ఇవన్నీ వాగ్దానాలు ఏదో రేవంత్ రెడ్డి నేను అనుకుంటున్నా ఇట్లా మాట వరుసకే 100 మీటర్ల గోతి తీసి అందులో బీఆర్ఎస్ పార్టీని పార్టీ పెడతాను బుట్టినే అనలే. ఇది వెనకలా చాలా కోణాలు ఉన్నాయి. ఇప్పుడు సమయం ఎప్పుడు కూడా ఎవ్రీ డాగ్ హ్యాజ్ ఏ డే, ప్రతి కుక్కకు రోజు వస్తుంది అంటారు. నిజంగానే కాలమే సమాధానం చెప్తుంది. అందుకనే కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు ఏవైతే తప్పులు చేసిండో ఆ తప్పులు మొత్తం కేసీఆర్ మెడకు చుట్టుకునే పరిస్థితి ఈ రోజు వచ్చింది. తిమ్మి బమ్మి అవుతుంది, బమ్మి తిమ్మి అవుతుంది, బొక్క బోర్ల పడే పరిస్థితి వస్తుంది. ఇగో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఈ పరిస్థితి రావడానికి కారణం ఎవరో కాదు, కేసీఆర్. నిజంగానే ఈరోజు రేవంత్ రెడ్డి అన్న మాటల్లో నిజం ఉందా లేదా అనేది పక్కన పెడితే ఆ మాటల వెనుకల ఉన్నటువంటి నిజాలు మొత్తం గివి. నిజంగా ఆ మాటల వెనుకలు ఉన్నటువంటి నిజాలు మొత్తం కూడా గివి. అందుకనే రేవంత్ రెడ్డి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు పదే పులి బయటకు వస్తుంది, ఇక అంతా పారిపోవాల్సిందే, వచ్చే అని చెప్పేసి హైప్ క్రియేట్ చేసుకుంటున్నారు. ఇక దానికి కౌంటర్గా గట్టిగా నేర్చుకున్నాడు, మామూలుగా కాదు అది. పులి బయటకు వస్తే బోన్ల బంధిస్తా అని చెప్పేసి అడగడం అంటే మామూలు ముచ్చట కాదు. రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు తెలంగాణలోని పెను దుమారాన్ని, తెలుగు రాష్ట్రాలలో పెను సంచలనంగా మారే పరిస్థితి కనిపిస్తుంది. రాబోయే కాలంలో వీళ్ళు మాట్లాడిన మాటలకు
శాంక్టిటీ అంటే దానికి విలువ ఎంత ఉంటుంది అనేది వాళ్ళ ఆచరణలో ఎవరు పెడతారు, ఏం పెడతారు, ఎట్లా చేస్తారు అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. సో అది ఈ లండన్ వేదికగా కేసీఆర్ పైన రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు, అదేవిధంగా కేటీ రామారావు ఇచ్చిన కౌంటర్లు. కవిత పారిపోతుంది, అనారోగ్యం సాకుతో విదేశాలకు వెళ్ళే కుట్ర చేస్తున్నది. లిక్కర్ స్కామ్లో ఆమెకు శిక్ష ఖాయం. ఎంపీ అరవింద్ తలనొస్తుంది ఇది ఇని అరవింద్ అన్న ఎన్ని దినాలే గిమ్ముచ్చట్లు, మీ పార్టీ మీ పుట్టి తెలంగాణలో అధికారంకి వస్తుంది అనేటువంటి పరిస్థితి నుంచి వెళ్ళి అధ్వాన్నమైనటువంటి ఫలితాలు రావడానికి ఇవే మాటలు. ఆ కవిత పట్టుకపోతాం లోపలేస్తాం, బోన్లో బంధిస్తాం, రామశిల్కను బంధించినట్టు బంధిస్తామని చెప్పి తెలంగాణ ప్రజల చెవులు అయితే మొద్దులు వారిపోయినాయి. ఇంకా మళ్ళా గదే ముచ్చట చెప్తున్నాడు, పారిపోతుంది పట్టుకొని లోపలేస్తామని. ఇంకా మళ్ళా ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఆమెకు శిక్ష ఖాయమంట. ఏమో అది మేడిగడ్డ పునాది కూడా కూలే ప్రమాదం, అనుకున్న దానికంటే ఎక్కువ డ్యామేజ్ చూస్తాం. మిగిలిన బ్యారేజ్ల పరిస్థితి తేల్చాల్సి ఉన్నది. ప్రాథమిక రిపోర్ట్ ప్రకారం డిజైన్ నిర్మాణంలో క్రిమినల్ నెగ్లిజెన్స్ కేఆర్ఎంబి ప్రాజెక్టుల విషయంలో పాత స్థితిని కొనసాగిస్తాం. అపెక్స్ మీటింగ్లో సీఎంలు పాల్గొని మాట్లాడతారు. సివిల్ సప్లై 58,860 కోట్ల అప్పుల భారంలో ఉన్నదన్న మంత్రి. కేటీఆర్వి మతిలేని మాటలు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క నిన్న కేటీ రామారావు చేసినటువంటి వ్యాఖ్యలు ఏవి? కరెంట్ బిల్లు కట్టకూరి అని చెప్పేసి కేటీ రామారావు చేసినటువంటి వ్యాఖ్యల పైన గట్టిగానే అరుచుకున్నాడు. ఒక్కసారి ఆ వీడియో చూడురి. ఓ డిస్ట్రక్టివ్ మైండ్ ఉన్నటువంటి వాళ్ళు ఇటువంటి డిస్ట్రక్టివ్ మైండ్ ఉన్నటువంటి వాళ్ళు ఇటువంటి మాట్లాడుతున్నాం. రాష్ట్రాలు పాలించైనా మొత్తం కరెంటు పవర్ డిపార్ట్మెంట్ మొత్తాన్ని 1,000 కోట్ల అప్పులు నెట్టేసి ఇవాళ కరెంట్ బిల్లు కట్టొద్దని చెప్పి ఏం బాధ్యత ఇగో ఇది డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క వేసినటువంటి వ్యాఖ్యలు. కేటీ రామారావు కరెంట్ బిల్లు కట్టొద్దు అని అన్నందుకు డిస్ట్రక్టివ్ మైండ్ అంటే విధ్వంసకరమైనటువంటి ఆలోచన ఉన్న వాళ్ళు గిట్లా మాట్లాడతారు. 10 ఏళ్ల కాలం పాటు అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు కరెంటు డిపార్ట్మెంట్నే ఆ పుట్టి మునిగే విధంగా అప్పుల భారాన్ని నెత్తి మీద పెట్టి 80,000 కోట్లకు పైగా అప్పులు పెట్టి ప్రజల్ని ముక్కు వీండి మామూలుగా కాదు. కరెంట్ బిల్లులు ఇప్పుడు చూస్తున్నారు కదా మీరు, 100 యూనిట్లు దాటిందంటే 3-4 రూపాయలు వేస్తున్నారు. 100 యూనిట్ల లోపు ఉంటే ₹2 వేస్తున్నారు. సో ₹7 వేస్తున్నట్టున్నారు 100 యూనిట్లు దాటితే. గిట్లా అడ్డగోలుగా కరెంట్ బిల్లులు ప్రజల నెత్తి మీద భారంగా వేసినటువంటి కేటీఆర్ ఇప్పుడు కరెంట్ బిల్లులు కట్టొద్దంటే ఎట్లా అని చెప్పేసి గట్టిగానే అరుచుకున్నాడు. నిజంగానే ఏది మన ఉట్టి మీద ఉన్నటువంటి పాలు పిల్లి గప్ప కిందకు ఉన్నాయో ఉట్టి మీద ఉన్నాయో ఏదో పాలు తాగుకుంటా కళ్ళు మూసుకొని తాగుతుందట. దాంతో ఎవ్వరు చూస్తలేదా అనుకుంటారు. కేటీ రామారావు చేసినటువంటి వ్యాఖ్యలు కూడా గట్టనే అనిపిస్తాయని చెప్పేసి మల్లు భట్టు విక్రమార్క విధ్వంసకరమైనటువంటి మాటలు చేస్తున్న అనేటువంటి హెచ్చరిక అయితే చేసిండు. సో ఇది మల్లు భట్టు విక్రమార్క చేసినటువంటిది. నకిలీ మెడిసిన్స్ డ్రగ్స్ కంటే డేంజర్, మార్కెట్లో భారీగా నకిలీ నాసిరకం మందులు. సిటీ చుట్టుపక్కల ఫేక్ మెడిసిన్ తయారీ కంపెనీలు ఉత్తరాది నుంచి దిగుమతి చేసుకుని అమ్మకాలు. క్యాన్సర్, గుండె జబ్బుల మందులకు నకిలీలు, జనాల ప్రాణాలకు ముప్పుగా మారిన ఫేక్ మెడిసిన్ రాకెట్. 50 రోజుల్లో 6 కోట్ల నకిలీ మందుల స్వాధీనం. 4 కంపెనీలు సీజ్, మరికొన్నింటికి నోటీసులు ఇచ్చిన DCA అంట. సో ఈ అనారోగ్యం పాలైతే మందు బిళ్ళలు గోళీలు తీసుకొచ్చి వేసుకుంటాం కదా, గోళీలు కల్తీ చేస్తున్నారట. పెద్ద రోగాలు వచ్చిన మందులు కూడా కల్తీ చేసేసి అమ్ముతున్నారట. దీనిపైన రాష్ట్ర సర్కార్ అయితే దృష్టి పెట్టాలి. ఎందుకంటే పానాలతో చెలగాట, డ్రగ్స్ కన్నా డేంజర్ అట చూడరికి ఇది. ఇక రామేశ్వరంలో ప్రధాని పూజలు. అయోధ్యలో సోమవారం రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ నేపథ్యంలో దక్షిణాదిన రామాయణంలో ముడిపడి ఉన్న ఆలయాలను ప్రధాని మోదీ దర్శించుకున్నారు. అందులో భాగంగా శనివారం తమిళనాడులో పర్యటించారు. శ్రీరంగంలోని రంగనాథ స్వామి ఆలయాన్ని సందర్శించి రామేశ్వరంలోని అగ్నితీర్థం బీచ్లో పవిత్ర స్నానాన్ని ఆచరించారు. తర్వాత రామనాథ స్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. రుద్రాక్షమాల ధరించి స్వామివారికి పూజ చేశారు. ఆలయంలో నిర్వహించిన భజనలోనూ పాల్గొన్నారంట. సో నిన్న ప్రధాని నరేంద్ర మోడీ తమిళనాడులో చేసినటువంటి పర్యటనకు సంబంధించి చూడరు ఒకసారి. प्रधानमंत्री ने
సముద్రంలోకి వెళ్ళి చూడు తానం చేసుకున్నాడు. తానం చేసుకున్న తర్వాత ఎంత పవిత్రతతో రామ మందిర ఏర్పాటు, రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్టకు 2 రోజుల ముందు ప్రధాని నరేంద్ర మోడీ చూడండి రుద్రాక్షమాలను లెక్క పెడతా ఉన్నాడు. ఆ తర్వాత గుడిలోకి వచ్చిండు, పూజ చేసి ఇక ఇట్లా గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసుకుంటా ఇట్లా తానం చేసుకుంటా బకెట్తో నీళ్ళు పోసుకుంటా తానే స్వయంగా పోసుకుంటా అసలు ప్రధాని నరేంద్ర మోడీ ఆ భక్తి శ్రద్ధలో చూస్తున్నంటే ప్రపంచమే నివ్వెరబోయే ఉదయం చూడు ఒకసారి. ఎంత అద్భుతం, మహా అద్భుతం. తమిళనాడులో రాముడికి సంబంధించినటువంటి గుడులను సందర్శించుకుంటూ ఇగో చూడు రుద్రాక్షమాలలు ధరించి అవి లెక్క పెడుతూ పూజలు చేసుకుంటూ పునస్కారాలు భక్తి శ్రద్ధలతో చూడు అద్భుతం. నిజంగానే అది ప్రధాని నరేంద్ర మోడీకి ఉన్నటువంటి ఇంత అసలు మామూలు భక్తి కాదు అది, రాముడి పైన ఉన్నటువంటి భక్తి. ఇక ఎయిర్ షో అదుర్సు బేగంపేటలో ఎయిర్ షో జరుగుతుంది, అది అదుర్సు అని చెప్పేసి ఇక్కడ వార్త చూడవచ్చు. ఇక అరుణాచల్లోకి ఎంటర్ అయిన న్యాయయాత్ర ప్రధానమంత్రి కావాలని లక్ష్యం పెట్టుకున్నటువంటి రాహుల్ గాంధీ భారత్ న్యాయయాత్ర పేరు మీద మణిపూర్ నుంచి బొంబాయి వరకు చేస్తున్నాడుగా, అది అరుణాచల్ ప్రదేశ్లోకి ఎంటర్ అయిందంట. ఈ ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్ జరిగిందంట నిన్న. నేటి నుంచి కొమరవేలి జాతర జరుగుతుందంట. కర్తవ్య పథ్పై తెలంగాణ వీరుల పోరాట స్ఫూర్తి అని చెప్పేసి ఢిల్లీలో ప్రదర్శనకు మన రాష్ట్రానికి సంబంధించినటువంటి శకటం ప్రదర్శించబోతున్నారంట రిపబ్లిక్ డే రోజున. ఇక సర్పంచ్ బుకప్ చేశాడని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడంట. 2 ప్రమాదాలు 6 మృతి అనేటువంటి వార్త ఇక్కడ చూస్తారు. సో ఇవి వెలుగు పేపర్లు ఉన్నటువంటి వార్త. ఒకసారి ఆంధ్రజ్యోతిలో చూద్దాం. అంతా రామమయం, అయోధ్య కలకల, పుష్పాలు దీపాలతో ఆలయానికి అలంకారం. ఎటు చూసిన రాముని కటౌట్లతో నగరమంతా పండుగ శోభ. హైదరాబాద్ నుంచి అయోధ్యకు 1265 కిలోల లడ్డు ప్రసాదం, 1000 ఏళ్ళు మన్నేళ్ల రామాలయం. మొన్న 2500 సంవత్సరాలు గడిచినా కూడా రామాలయం అట్లే ఉంటుంది అనేటువంటి ముచ్చట చెప్పుకొచ్చారు. కానీ ఇక్కడ 1000 ఏళ్ల పాటు ఆ రామాలయం చెక్కు చెదరకుండా ఉంటుంది అనేటువంటి వార్త ఇక్కడ చూస్తున్నాం మనం. ఇక అద్భుతం రామయ్య విగ్రహం, బాలరాముడి ఫోటోల లీక్పై దర్యాప్తు జరపాల్సిందే ట్రస్ట్ ఆగ్రహం. అమెరికాలో 1000 ఆలయాల్లో వేడుకలు, హూస్టన్లో కార్ల లైట్ షో. అయోధ్యలో రెక్కి 3 ఖలిస్తానీ గురాదుల అరెస్టు. జైషే మహమ్మద్ హెచ్చరికలతో హై అలర్ట్ అంట. సో అయోధ్య రామ మందిర ఏర్పాటు విగ్రహము, రాముడి విగ్రహము ప్రతిష్ఠించబోతున్నారు సందర్భంగా టెర్రరిస్టులు రెక్కి నిర్వహిస్తున్నారంట. ఖలిస్తానికి సంబంధించిన అరెస్ట్ చేసిరట నిన్న. ఇక బీఆర్ఎస్ ను పాతి పెడతాం, 100 మీటర్ల గొయ్యి తీసి అందులో పెడతాం, లోక్సభ ఎన్నికల్లో నిశాని లేకుండా చేస్తాం, మేమో ఎన్నికల్లో తెలుసుకుందాం రండి. నేనేమి అయ్యా పేరు చెప్పుకొని మంత్రిని కాలే, కార్యకర్తల మొదలుపెట్టి 20 ఏళ్లలో సీఎం అయినా. పులిని మా కార్యకర్తలే చెట్టుకు వేలాడదీస్తారు, ఓడినా బల్బ్ ఇంకా దిగలే. ఇక దింపుతాం. కేసీఆర్ పరిపాలన దశాబ్ద కాలపు పీడకల, ఆ కుటుంబం చెర నుంచి విముక్తి కల్పించాం, మూసి అందాలను తిలకించేందుకు ప్రపంచ పర్యాటకులు హైదరాబాద్ వచ్చేలా చేస్తాం. బ్రిటన్ ప్రవాసుల సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి. నష్టమంతా మీ వాళ్ళే, కృష్ణా జిల్లాలో ఆంధ్రప్రదేశ్ తీసుకెళ్తుంటే ఏం చేశారు? కేసీఆర్ జగన్ ఏకాంత చర్చల్లో ఏం తేల్చారు? ప్రాజెక్టులను కృష్ణా బోర్డుకు ఇస్తామని చెప్పలే, ఇవ్వం, తప్పంతా బీఆర్ఎస్ సర్కార్దే, ఇప్పుడు మాపై తప్పుడు ప్రచారం, దీన్ని అసెంబ్లీలో పెడతాం ఉత్తమ్. సాగర్ డ్యాంపై ఏపీ వైపు తెలంగాణ ఉద్యోగుల అడ్డగింత, ఈ నెల 17 నుంచి నిబంధనలు మారాయంటున్న సిఆర్పిఎఫ్. సో ఇవి బీఆర్ఎస్ పార్టీ పెడతాని రేవంత్ రెడ్డి చెప్పినటువంటి వార్త. ఇక మోదీ 3తో 3 వరకు, ప్రధాని మోదీ 3సారి అధికారంలోకి వస్తే తమ పరిస్థితి ఏమిటని దేశంలో ప్రాంతీయ పార్టీల అధినేతలంతా కలవరపడుతున్నారు. ప్రాంతీయ పార్టీల కూడా మోదీకి గిట్టని విషయం తెలిసిందే. ఏపీలో ప్రధాన ప్రతిపక్షం టీడీపీని దెబ్బ కొట్టడం ద్వారా ఆ చోటును ఆక్రమించుకోవాలని బీజేపీ పెద్దలు చేసిన ప్రయత్నాలు ఫలించలే. ఈ క్రమంలో సీఎం జగన్ కు పరోక్ష సహాయ సహకారాలు అందించిన ఫలితం లేకుండా పోయింది. తన చేతికి మట్టి అంటకుండా ఇతరులు భుజంపై తుపాకీ పెట్టి ప్రత్యర్థులను పడగొట్టడంలో మోదీ దిత్త. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఇటీవల తనను కలిసినప్పుడు జగన్ పాలనను మోదీ తీవ్రంగా ఆక్షేపించారు. జగన్ కారణంగా ఏపీ ఇప్పట్లో కోలుకోవడం కష్టమేనని ప్రధాని వ్యాఖ్యానించారు కూడా. అంటే ఇది కొత్త పలుకు, ఈ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ కొత్త పలుకు రూపంలో అనేక అంశాలను విశ్లేషిస్తున్నాడు. గట్లనే 3వసారి మోడీ కనుక అధికారంలోకి వస్తే ప్రాంతీయ పార్టీలు ఆయన గిట్టవు, ఇగో ఆ పార్టీలన్నీ కన్మరుగవుడు ఖాయం. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీని జగన్ మేడ మీద తుపాకీ పెట్టి కాల్చాలనుకున్నాడు, అది తిల్లబడ్డది, బోర్ల పడ్డది. ఇక తెలంగాణలో కూడా బీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ పార్టీ భుజం మీద తుపాకీ పెట్టి కాల్చాలనుకుంటున్నారా ఏందనేటువంటి ఇక్కడ చర్చ అయితే ఆయన విశ్లేషణ అయితే చేసిండు. ఈ కరెంట్ బిల్లులు కట్టవద్దు ప్రజలారా, ఆ బిల్లులను సోనియాకు పంపుదాం, హైదరాబాద్లో అందరికీ ఉచితంగా విద్యుత్ ఇవ్వాలి, కిరాయిదారులకు గృహజ్యోతి అమలు చేయాలి, ఎన్నికల అనంతరం బీజేపీ కాంగ్రెస్ కలుస్తాయి, రేవంత్ రెడ్డి మరో ఏక్నాథ్ షిండే అవుతారు.
రేవంత్ ఆదాని ఒప్పందాలను బయట పెట్టాలి. హైదరాబాద్ సికింద్రాబాద్ సమీక్షలో కేటీఆర్ మాట్లాడాడు. ఈ కేటీఆర్ మాటలు చేసిందంటే ఇక నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంటాయి. ఇక పసి గుండెపై ఒత్తిడి కత్తి. బాల్యంలో ఒత్తిడికి గురైతే భవిష్యత్తులో చేటు. చిన్నప్పుడు తీవ్ర ఒత్తిడికి లోనయ్యే వారిలో 50% మందికి పెద్దయ్యాక హృద్రోగాలు, బీపీ, షుగర్తో పాటు హార్మోన్ల విధ్వంసం తాజా అధ్యయనంలో వెల్లడైందంట. సో పసి గుండెపై ఒత్తిడి కత్తి ఏలాడుతుందనేటువంటి వార్త ఇది ఒకటి చూడొచ్చు. ఇక ఇవే ఉన్నాయి, మొత్తం మిగతా ఎంత అడ్వర్టైజ్మెంట్లు ఉన్నాయి. సో ఒకసారి ఇక మన కేసీఆర్ జేబు పత్రిక, గుమస్తా పత్రిక నమస్తే తెలంగాణలో చూద్దాం. పోరుబాట పట్టిరు మొత్తం. ఇక ఏడ చూసినా పోరుబాటనే. ఎందుకంటే ఈ 50 దినాలు కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి అప్పుడే పోరుబాట పట్టారు. సరే మంచిదే, ప్రజల కోసం పనిచేస్తుంటే స్వాగతించాల్సిందే ఎవరైనా. తాగునీళ్ళు ఇవ్వకుంటే మనల్ని ఉరికిస్తారు. తేల్చి చెప్పిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చెరువుల్ని బాగు చేసి నీళ్ళు నింపాలి. మోరచ్చపల్లికి సాయం ఎప్పుడు? మంత్రుల సమక్షంలో ఎమ్మెల్యేలు గండ్ర, దొంతి మాధవరెడ్డి అసంతృప్తి. వరంగల్ ఉమ్మడి జిల్లా సమీక్షకు 4 మంత్రులు హాజరు, మీడియాకు అనుమతి నిరాకరించారట. సాగునీటి కోసం రస్తోరక, సాగునీటి కోసం రైతులు రోడ్డెక్కిరు. పాలెం వాగు ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ములుగు జిల్లా వెంకటాపురం మండలం చిరుతపల్లి గ్రామ ప్రధాన రహదారిపై పలు గ్రామాల రైతులు రస్తోరక చెప్పారు. రాజభాషని నవనిర్మాణ సేన నాయకత్వం రైతులు రోడ్డుపై పడుకొని నిరసన తెలియజేశారట. ఓకే, ఇక తెలంగాణను బలి పెడతారా? పెత్తనం కేఆర్ఎంపీకి ఇస్తే రాష్ట్రానికి శరాఘాతం అని చెప్పేసి, తెలంగాణ ప్రాజెక్టుల భవిష్యత్తే ప్రశ్నార్థకం అని చెప్పేసి మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి చెప్తా ఉన్నాడు. ఈ కాంగ్రెస్ ఏక్నాథ్ షిండే రేవంత్, కాంగ్రెస్ ఏక్నాథ్ షిండే రేవంత్, మోదీ ఆదాని డబుల్ ఇంజన్, రేవంత్ ట్రిపుల్ ఇంజన్. లోక్సభ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ బీజేపీ కలిసిపోతాయి. అది కలిసే ముచ్చట కాదు, కానీ బీజేపీ కాంగ్రెస్ ఎప్పుడైనా కలుస్తాయి చరిత్రలో? కలుస్తుందా? అసలు సాధ్యమేనా అది? ఇక కేటీ రామారావు పార్టీని బతికించుకోవడానికి చేస్తున్నటువంటి వ్యాఖ్యలు తప్పిస్తే అంతకు మించి ఇంకోటి కాదు. ఇక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు ఇవన్నీ ముచ్చట్లు చెప్పుకొచ్చిండు. శనివారం తెలంగాణ భవన్లో జరిగిన హైదరాబాద్ సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల బీఆర్ఎస్ సమావేశాలలో మాట్లాడుతున్న కేటీఆర్ వేదికపై పార్టీ ఎమ్మెల్యేలు హరీష్ రావు, పోచారం శ్రీనివాసరెడ్డి, తలసాని పద్మారావు, ఇక దానం నాగేందర్, గోపినాథ్, కాళీ వెంకటేష్, మేయర్ విజయలక్ష్మి తదితరులు ఇక్కడ చూడొచ్చు మనం. హరీష్ రావు కూడా ఉన్నాడు అందులోనే. బీఆర్ఎస్ పై గతంలో ఎన్నో నీలిగిండ్రు, అహంకారులందరూ మట్టి గరిచారు. తెలంగాణను బొందబెట్టుడు మీ వల్ల అవుతుందా? ముందు ఇచ్చిన హామీల సంగతి చూడండి. సరే, అప్పుడు అంటే తెలంగాణ సెంటిమెంట్ ఉండే చంద్రబాబు కావచ్చు, లగడపాటి కావచ్చు, చిరంజీవి కావచ్చు, కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ లీడర్లు కావచ్చు, ఎవడన్నా కావచ్చు. అప్పుడు ఇవాళ ఎంత మొత్తుకున్నా లబోదీవం అని నుత్తి నోరు మోరుగా మొత్తుకున్నా కూడా పనిచేయలేదు అనుకో. ఎందుకంటే తెలంగాణ సెంటి ముందు అవన్నీ పటపంచలేని. ఇప్పుడు మీకేముంది? ఏం చెప్పుకొని పార్టీని బతికిస్తారు? ఏం చెప్పుకొని ఇప్పుడు మీ పార్టీ ఉండదు అనేటోళ్ళ పైన, బొంద పెడతామనేటోళ్ళ పైన, లోపలేస్తామనేటోళ్ళ పైన, రేవంత్ రెడ్డి కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఎవరన్నా కావచ్చు, మీ దగ్గర ఏం అస్త్రం ఉంది? ఏమీ లే. అస్త్ర సన్యాసులుగా మారిపోయారు బీఆర్ఎస్ వాళ్ళంతా. ఇప్పుడు ప్రజలెవరు జనవరి కరెంటు బిల్లులు కట్టొద్దు, ఆ బిల్లులు సోనియా గాంధీకి పంపండి అని చెప్పేసి మాట్లాడిండు. 40 దినాలలో 9 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారట. రష్మిక డీప్ ఫేక్ నిందితుడి అరెస్టు గుంటూరులో అదుపులోకి తీసుకున్న ఢిల్లీ పోలీసులు. ల్యాప్టాప్, మొబైల్ స్వాధీనం చేసుకున్నారంట. ఈ దావోస్లో బోగసు మూలధనమే మిగిలిన కంపెనీ 8,000 కోట్ల పెట్టుబడి పెడతారంట అని చెప్పేసి క్రిషాంక్, సోషల్ మీడియా ఇన్ఛార్జ్ క్రిషాంక్ మాట్లాడింది. ఇవి ఇక గుమస్తా తెలంగాణలో ఉన్నటువంటి వార్తలు. ఇక ఒకసారి ఇక డబ్బా కొట్టుకునే తీన్మార్ మాలన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు డబ్బా కొట్టుడు. ఇదే తీన్మార్ మాలన ఒకప్పుడు చెప్పిండు, ఎప్పుడు కూడా మీడియా అంటే, పత్రికలు అంటే, టీవీ ఛానల్ అంటే ప్రభుత్వానికి అనుకూలంగా కాదు, ప్రశ్నించే వేదిక వైపు నుంచి ఉండి ప్రశ్నించాలని చెప్పాడు. మరి ఇప్పుడు ఎంత డబ్బా కొట్టుడు స్టార్ట్ చేసిండు. ఒడిచిపోయింది తీన్మార్ మల్లన్న కథ కూడా ఒడిచిపోయే కార్యక్రమం త్వరలోనే కనిపిస్తుంది. పులి బయటకు వస్తే బోన్లో వేసుడే. బీఆర్ఎస్ను బొంద పెడతాం, ఎన్నికల్లో బొక్కబోర్ల పడ్డ బీఆర్ఎస్ అధికారం పోయిన అహంకారం తగ్గదు, అది తగ్గించే బాధ్యత నాదే. సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అభిమానులతో రేవంత్ భేటీ అనేటువంటి వ్యాఖ్య ఇక్కడ చూడవచ్చు. ఇక బేగంపేటలో వింగ్స్ ఇండియా ప్రదర్శన ఇవాళ కూడా సందర్శకు అనుమతి. ఎంట్రీ ఫీజు ఒక్కొక్కరికి 750. బుక్ మై షోలో టికెట్లు అందుబాటులో. వినోదం కోసం శివమణి బృందంతో సంగీతోత్సవం ఏర్పాటు చేశారట. ఇక మేడారం జాతరకు తరలి రావాలి. రామప్ప లక్నవరం అనుసంధానం. శాశ్వత గ్రావిటీ కోసం ల్యాండ్ అక్విజిషన్. ఈ ఉమ్మడి వరంగల్ జిల్లాపై మంత్రుల సమీక్ష. హాజరైన పొంగులేటి, పొన్నం సురేఖ, సీతక్క అని చెప్పేసి అదో వార్త.
హనుమాన్ ఆలయాన్ని శుభ్రం చేసిన గవర్నర్. ఖైరతాబాద్ హనుమాన్ ఆలయాన్ని సందర్శించిన తమిళసై. ఆంజనేయుడికి ప్రత్యేక పూజలు, ఆలయ పరిసరాలను క్లీన్ చేసిన గవర్నర్ తమిళసై. హిందువుల మనోభావాలు దెబ్బతీస్తే ఊరుకోం, రామ మందిర్ నిర్మాణం చేపడితే ఓరలేకపోతున్నారు. కార్యక్రమాన్ని నిజాం గ్రౌండ్స్ ప్రత్యక్ష ప్రసారం చేస్తాం. బీజేపీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె లక్ష్మణ్. సరే, ఇక తెలంగాణ రాష్ట్రం అప్పుల్లో కల్వకుంట్ల ఫ్యామిలీ ఆందాని కోట్లల్లో. విభజన ముందు 65,000 కోట్ల మిగులు బడ్జెట్, ఇప్పుడు 6 లక్షల కోట్లకు పైగా అప్పుల కుప్ప. 10 ఏళ్లలో అందిన కాడికి దోచుకున్న కాక భూములన్నీ ఊడ్చేసిన సలీం ఫేక్. ప్రాజెక్టుల పేరుతో కోట్లు కొల్లగొట్టిన హరీష్. తెలంగాణ సంపదపై కల్వకుంట్ల ముప్పేట దాడి. బినామీల పేర్లతో వ్యాపారాలు చేసిన కవితకు అత్యంత అవినీతి ప్రభుత్వంగా బీఆర్ఎస్ రికార్డు. రెండు నెలలు కాకముందే కాకాడుకు అక్కసు. రేవంత్ సర్కార్పై కేటీఆర్ హరీష్ విషం జిమ్మే ప్రయత్నం. బీఆర్ఎస్ పై దుమ్మెత్తి పోస్తున్న తెలంగాణ ప్రజానీకం. తెలంగాణ ప్రజానీకం పోస్తున్నారా లేదు తెలియదు కానీ తీర్మార్ మల్లన్న మీడియా ద్వారా అయితే దబాయించి పోస్తున్నాడు. సరే, 2 నెలలు అయితే నిండలేదు, ఒప్పుకుందాం. నువ్వు ప్రశ్నించాలి. తీర్మార్ మల్లన్న నువ్వే కదా తెలంగాణ ప్రజలకు బీఆర్ఎస్ పార్టీ పైన పోరాటం చేసేటప్పుడు చెప్పిన ముచ్చట. ప్రభుత్వంకి అనుకూలంగా కాదు, ప్రభుత్వాన్ని ప్రశ్నించాలన్న. మరి నీ ప్రశ్న ఎడపోయింది? చచ్చిపోయిందా ప్రశ్న? ఆగుడైపోయిందా? ఆగమైపోయిందా? మళ్ళా జర ఆలోచన చేసుకో. నీ పత్రికలో, నీ ఛానల్లో మొత్తం కూడా ప్రభుత్వానికి దెబ్బగొట్టే కార్యక్రమం చేస్తున్నావు. జర ప్రశ్నించుడు స్టార్ట్ చేసి చూపెట్టు జర ఎట్లుంటుందో. ఇన్ని దినాలంటే కేసీఆర్ మీద ఒంటెత్తి కాళ్ళ మీద ఊరకుక్కలకు ఒరి దచ్చినావు. ఇప్పుడు ఏం చేస్తావు చూద్దాం. దెబ్బ కొడితే బరాబర్ ప్రశ్నించుడే, వదిలిపెట్టుడేం లేదు, ఎవడైనా కావచ్చు. ఇక కేఆర్ఎంబీకి ప్రాజెక్టులు ఇస్తామని చెప్పలే. ప్రాజెక్టులపై బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం. 10 ఏళ్లలో కృష్ణా జలాల వాట ఎందుకు తగ్గింది? ఫ్రీగా వచ్చే నీటిని గత ప్రభుత్వం వినియోగించుకోలే. 10 టీఎంసీల నీళ్లను తీసుకుపోతుంటే స్పందించలే. గ్రావిటీతో రావాల్సిన నీటిని డైవర్ట్ చేసిన బీఆర్ఎస్. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పిన వ్యాఖ్యలు. ఇక దారి తప్పిన చంద్రబాబు హెలికాప్టర్. విశాఖ నుంచి అరకు వెళ్తున్న కలకలం. బాబు హెలికాప్టర్కు ఏటీసీతో సమన్వయ లోపం. రాంగ్ రూట్లో వెళ్తుండడాన్ని పైలట్కు వివరించిన ఏటీసీ వెంటనే వెనక్కి మళ్ళీ హెలికాప్టర్ సురక్షితంగా అరకు చేరుకున్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. సో నేను అరకు వెళ్తుంటానంటే చంద్రబాబు హెలికాప్టర్ దారి తప్పిందంట. మీటింగ్ నిర్దేశించిన ప్రాంతానికి కాకుండా ఎక్కడో వెళ్ళిపోతుంటేనంటే ఏటీసీ ఎంబడి హెచ్చరించి పైలట్ని మళ్ళీ తిరిగి అక్కడికి పంపించారు. సో అది పాకిస్తాన్ క్రికెట్లో ముస్లిం ఏర్పడ్డదంట. ఈ ఉద్యోగులకు రూపాయలు 1 కోటి అని చెప్పేసి ప్రమాద బీమా 40 లక్షల నుంచి 1 కోటికి పెంపుదల చేసినట్ట. ఫిబ్రవరి 1 నుంచి బీమా వర్తిస్తట. ఆర్టీసీ సీఎండి సజ్జన చెప్పిండు. ఎమ్మెల్సీ ఓటు నమోదు చేసుకోండి. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిపించండి. స్టేషన్ గన్పూర్ కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం. తీర్మార్ మల్లన్న వరంగల్ కలెక్టరేట్లో మంత్రులను కలిసిన మల్లన్న. సో తీర్మార్ మల్లన్న ఎమ్మెల్సీ గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోయింది కదా పోయినసారి. ఇక ఈసారి కాంగ్రెస్ పార్టీ తరఫున అభ్యర్థిగా బరిలోకి దిగేటువంటి అవకాశం కనిపిస్తుంది. అందులో భాగంగానే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్ నమోదు చేసుకోండి అని చెప్పేసి నిన్న పిలుపునిచ్చిండు. ఈ నెల కరెంట్ బిల్లు కట్టొద్దు, బీఆర్ఎస్ను పాతిపెట్టుడు. సరే, ముందు 100 రోజుల్లో హామీలు నెరవేర్చాడని చెప్పేసి కేటీ రామారావు హరీష్ రావు చేసినట్టు వ్యాఖ్యలు. 100 రోజులు అయిందా? అప్పుడే 6 పథకాల అమలుపై నిలదీస్తున్న కారు పార్టీ వాళ్ళు. పసిపాప మాట్లాడుతున్న రామారావు, పిసపిస మాట్లాడుతున్న రామారావు. ఈ 9.5 ఏళ్ళు మీరు ఏం చేశారు సారు? తెలంగాణ రాష్ట్రం మీ సొత్తు కాదు, మీరు చెయ్యరు, చేసేటోళ్ళపై అక్కసిందు. తలకాయలేని మాటలు ఏంటని జనం సెటైర్లు అని చెప్పేసి తీర్మార్ మల్లన్ననే సెటైర్లు వేసిండు. సో ఇవి ప్రధానంగా నమస్తే తెలంగాణ తర్వాత శనార్థి తెలంగాణ ఉన్నటువంటి వార్తలు. గివి చూడుర్రి. సో మిత్రులారా మర్చిపోకుర్రి, నేత పలుకు న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు ఈ ఛానల్ని ఆదరించాలి, తెలంగాణలో పాపులర్ చేయాలని చెప్పేసి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.